కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై సస్పెన్షన్ వేటు పడింది. పార్టీ సభ్యత్వానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడంతో పార్టీ చర్యలకు ఉపక్రమించింది. తీన్మార్ మల్లన్నకు ఫిబ్రవరి 5న షోకాజ్ నోటీస్ ఇవ్వగా దానికి ఆయన ఎలాంటి వివరణ ఇవ్వలేదు. దీంతో తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై సస్పెన్షన్ వేటు పడింది. పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడంతో పార్టీ చర్యలకు ఉపక్రమించింది. తీన్మార్ మల్లన్నకు ఫిబ్రవరి 5న షోకాజ్ నోటీసులు ఇవ్వగా దానికి ఆయన ఎలాంటి వివరణ ఇప్పటివరకు ఇవ్వలేదు. దీంతో తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. రైట్గా క్రమశిక్షణ చర్యల కింద కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ పార్టీ అయితే సస్పెన్షన్ వేటు వేసింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో అందిస్తారు. ప్రేమ్. దీపిక, చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న అయితే ఒక సామాజిక వర్గంపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించింది కాంగ్రెస్ పార్టీ ఇటు క్రమశిక్షణ కమిటీ. దానికి సంబంధిస్తూ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఆ నోటీసుపై ఆ సామాజిక వర్గంపై వారు చేసిన వ్యాఖ్యలకి వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా చింతపండు నవీన్కు నోటీస్ ఇవ్వడం జరిగింది. దానిపై ఆ నోటీస్కి రిప్లై ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. నేను ఎవరికి ఏం చెప్పాలో వారికి నా సమాధానం, నా ఆన్సర్ నేను చెప్పానని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. అయితే దీన్ని ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ సామాజిక వర్గం సంబంధించినటువంటి నేతలంతా టీపీసీసీ చీఫ్తో పాటు సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదులు చేశారు. మరొక వైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా నియోజకవర్గాలు, చాలా పోలీస్ స్టేషన్లలో తనపై మా సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు, వారిపై చర్యలు తీసుకోవాలని చెప్తూ కూడా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. వీటన్నిటిని సీరియస్గా తీసుకున్నటువంటి క్రమశిక్షణ కమిటీ ఇప్పటికీ ఏఐసీసీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలను ఏఐసీసీ కూడా వివరించడం జరిగింది. దానిపై ఏఐసీసీ నుంచి వచ్చినటువంటి ఆ రిప్లై ప్రకారమే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టుగా కొద్దిసేపటి క్రితం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పడం జరిగింది. ఇక రాష్ట్రంలో ఎవరు ఏ కులానికి సంబంధించినా లేకపోతే ఇతర నాయకులపై కులాన్ని కానీ మతాన్ని కానీ లేకపోతే వ్యక్తిగత దూషణలు చేస్తే ఇట్లాంటి పరిణామాలే రిపీట్ అవుతాయని చెప్పేసి కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తాను స్పష్టం చేశారు. ఇక గతంలో జరిగినటువంటి అధికారంలోకి రాకముందుకు ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు సొంత పార్టీ నేతలపై చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత రీసెంట్గా ఒక సామాజిక వర్గంపై ఇంకొక నేత చేసినటువంటి వ్యాఖ్యలను వీటన్నిటినీ కాదని కేవలం కావాలని చెప్పే బీసీల కోసం బీసీ నినాదం, రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి డైరెక్షన్లో నేను పనిచేస్తున్నాను, బీసీల కోసం బీసీ జనాభాను తగ్గించి చూపించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. దాన్ని నేను అడిగాను. కాంగ్రెస్ పార్టీ ఏదైతే రాహుల్ గాంధీ బీసీల జనాభా లేకపోతే ఆయా కులాలకు ఎవరైతే ఎంత మేరకుంటే అంత రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి వారు చెప్పిన దాన్ని బేస్ చేసుకొని నేను మాట్లాడాను. కావాలని ఆ కులం మీదనో ఆ వర్గం మీదనో నాకు ఎట్లాంటి కోపం లేదని కూడా తాను వ్యాఖ్యలపై రిప్లై ఇచ్చారు. ఇక క్రమశిక్షణ తీసుకున్నటువంటి చర్యలు ఏదైతే పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ఏ విధంగా రెస్పాండ్ అవుతారనైతే కొంత వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. దీపిక. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ప్రేమ్. తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ విషయం ఏఐసీసీ నిర్ణయమని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
రాహుల్ గాంధీ ఆదేశాలతోనే తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడం జరిగిందన్నారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే వారికి ఇది ఒక హెచ్చరిక లాంటిదన్నారు. ఇక భవిష్యత్తులో పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు. పార్టీ లైన్ దాటితే కులాలు మతాలు అనే తేడా లేకుండా అందరికీ చర్యలు ఉంటాయన్నారు మహేష్ కుమార్ గౌడ్. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట దగ్గర ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీఎస్ శాంతికుమారి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ తో పాటు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ సహాయక చర్యలను పర్యవేక్షించారు. అనంతరం సహాయక బృందాల ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న తీరును అధికారులు మంత్రులకు వివరించారు. మరోవైపు టన్నెల్లో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు గల్లంతైన 8 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. బాధితులను కాపాడేందుకు అటు రెస్క్యూ టీమ్స్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ రెస్క్యూలో 15 రకాల స్పెషల్ టీంలు పాల్గొన్నాయి. రైటిక ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనకు సంబంధించి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ లైవ్ లో అందిస్తారు. అశోక్, చెప్పండి, ఇప్పటి వరకు గాలింపు చర్యలు ఎంతవరకు వచ్చాయి? అధికారులు కూడా వారితో భేటీ అయినటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. ఎలాంటి విషయాలపై వాళ్ళు చర్చిస్తున్నారు? డీటెయిల్స్ ఏంటి? దీప్గా మనం చూస్తున్నాం, ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగి సరిగ్గా వాళ్ళకి వారం రోజులు గడిచింది. వారం రోజుల నుంచి కూడా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నా కూడా 2 రోజుల నుంచి కూడా పనుల విషయంలో రెస్క్యూ ఆపరేషన్ లో వేగం పెరిగింది. ఇవాళ కూడా కీలకమైనటువంటి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఏదైతే 0 పాయింట్ గుర్తించినటువంటి ప్రమాదం జరిగినటువంటి చోటకి రెస్క్యూ బృందాలు చేస్తున్నాయి. అక్కడ గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ సహాయంతో అయితే మొత్తం 5 అడుగులు 6 అడుగుల లోపల మట్టి బురద కింద ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం రెస్క్యూ బృందాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం అక్కడ పనిచేస్తున్నటువంటి రెస్క్యూ బృందాలతో అలాగే అధికారులతో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీఎస్ శాంతికుమారి, డీజీపీ వీళ్ళందరూ కూడా ప్రస్తుతం సమీక్షలో పాల్గొన్నారు. రెస్క్యూకి సంబంధించి ఇంకా తుది ఘటనకు వచ్చిన నేపథ్యంలో వాస్తవంగా ఏం జరగబోతుంది, ఏం చేయాలనే దానిపైన కూడా తుది రిపోర్ట్ కోసం ప్రస్తుతం అయితే సమీక్ష జరుపుతున్నారు. ఇవాళ సాయంత్రం కానీ రేపు కానీ పూర్తి స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్ పూర్తయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. దీపిక, అశోక్, అయితే ఇప్పుడు ఘటన జరిగి 8 రోజులు కావస్తుంది. ఇప్పటి వరకు వారి ఆచూకీ దొరకనే లభించలేదు. సో లోపల ఏమై ఉండొచ్చు అంటారు? ఈ రోజుతో ఈ ఘటనకి ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తుందా? అధికారులు ఏం చెప్తున్నారు ఓవరాల్ గా? అయితే మనకున్నటువంటి సమాచారం ప్రకారం అయితే 8 రోజులు అవుతుంది కనుక అయితే టన్నెల్ సంబంధించినటువంటి ప్రాంతం భూభాగం నుంచి అంటే మనకు కృష్ణానది నుంచి 13.5 కిలోమీటర్ల సొరంగం ఉంది. సో అక్కడి వరకు పోయినటువంటి సందర్భంలో 8 రోజుల నుంచి కూడా 8 మంది కార్మికులు ప్రాణాలతో బయటపడడం అనేది కూడా అసాధ్యం అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో చివరి వరకు అయితే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తుంది. చివరి నిమిషం వరకు కూడా కార్మికులు 8 మంది కాపాడేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా స్పష్టం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారు కావచ్చు, అలాగే దేశంలో ఉన్నటువంటి వారి సహాయంతో కూడా ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ అలాగే ఇండియన్ నేవీ ఫోర్స్ సంబంధించినటువంటి బృందాలు కావచ్చు, బిఎస్ఓ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నాయి. సో ఆ క్రమంలోనే 8 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ రెస్క్యూ ఆపరేషన్ లో ఇవాళ కీలకమైనటువంటి సమీక్ష ఇప్పుడు కొనసాగుతుంది. ఇవాళ సాయంత్రం కానీ రేపు కానీ ఖచ్చితంగా కార్మికులకు సంబంధించిన జాడ్ అయితే బయటకు వచ్చే అవకాశం ఉంది. సో వారు ప్రాణాలతో ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా లేదు అని చెప్పవచ్చు. దీనిపై కూడా పూర్తి క్లారిటీ మాత్రం ప్రభుత్వం చెప్తేనే మనకు వస్తుంది. దీప్గా, ముఖ్యంగా అశోక్, ఇప్పుడు 8 రోజులు అవుతుంది కాబట్టి సో వారి కుటుంబ సభ్యులు 8 మంది కుటుంబ సభ్యులు కూడా ఏం చెప్తున్నారు అసలు?
మనం చూస్తున్నాం. ఇప్పటికైతే ప్రమాదం జరిగినటువంటి రెండో రోజు కుటుంబ సభ్యులు ఆయా ప్రాంతాలకు సంబంధించిన ప్రధానంగా జమ్మూ కాశ్మీర్, పంజాబ్ సంబంధించినటువంటి, ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి కార్మికులు 8 మందిలో ఉన్నారు. వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు చేరుతున్నారు. వారికి క్లారిటీ రాదు, ఎందుకంటే ఎవరికి కూడా క్లారిటీ లేదు. ప్రధానంగా 4 రోజుల పాటు, ప్రమాదం జరిగినటువంటి 4 రోజుల పాటు అసలు ఆ ఎస్ఎల్బి సొరంగానికి సంబంధించి 0 పాయింట్ వరకు వెళ్ళడం అనేది, టన్నెల్ కావచ్చు, టీబీఎం మిషన్, టన్నెల్ బోరింగ్ మిషన్ సంబంధించి దాన్ని తొలగించేటువంటి కార్యక్రమం కావచ్చు, దాని పక్కన ఉన్నటువంటి ఐరన్ సంబంధించిన వేస్టేజ్ కావచ్చు, సిమెంట్ దిమ్మలు, ఇవన్నీ కూడా తీసుకొని బయటికి వెళ్ళేటువంటి క్రమంలోనే ప్రస్తుతం ఏదైతే ఈ రెస్క్యూ ఆపరేషన్ లో కార్యక్రమం చేపట్టారు. సో రెస్క్యూ ఆపరేషన్ లో 15 రకాలకు సంబంధించిన డిఫరెంట్ నిష్ణాతుల్లో ఉన్నటువంటి వివిధ రంగాల్లో ఉన్న వాటికి ప్రస్తుతం కేటాయించడంతో ప్రస్తుతం ఆ 0 పాయింట్ దగ్గర పూర్తి స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అందుకే గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ సిస్టమ్ ద్వారా ఒక 5-6 ప్రాంతాలలో ఖచ్చితమైనటువంటి కార్మికుల జాడ దొరికింది. సో వారిని బయటికి తీసేటువంటి ప్రయత్నం కొనసాగుతుంది. ఖచ్చితంగా దీనిపై పూర్తిస్థాయి సమాచారం అయితే అధికారికంగా ప్రకటించే అవకాశం మనకు కనిపిస్తుంది. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్పోర్టు దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఎయిర్పోర్ట్ కి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బీజేపీ, అటు కాంగ్రెస్ వర్గాలు వేర్వేరుగా సంబరాలు జరిపేందుకు పోటాపోటీగా చేరుకున్నారు. మోడీ చిత్రపటానికి బీజేపీ శ్రేణులు పూలాభిషేకం చేయాలని నిర్ణయించుకోగా, కాంగ్రెస్ శ్రేణులు రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసేందుకు తరలివచ్చారు. ఎయిర్పోర్టు మంజూరు చేసిన ఘనత కేంద్రనిది అంటూ బీజేపీ శ్రేణులు చెబుతుండగా, మా విజ్ఞప్తితోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇక పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. రైటిక వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్పోర్ట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎయిర్పోర్టు విషయమై బీజేపీ, కాంగ్రెస్ వర్గాలు వేర్వేరుగా సంబరాలు నేపథ్యంలో ఈ ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్. దీపిక, మామునూరు ఎయిర్పోర్టు ప్రకటన వెలువడిన అనంతరం రెండు పార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. క్రెడిబిలిటీ పంచాయతీ అయితే నడుస్తుంది. బీజేపీ పార్టీ బీజేపీ కేంద్ర ప్రభుత్వమే అనుమతి ఇచ్చిందని చెప్పేసి బీజేపీ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ నేతృత్వంలో ప్రధానమంత్రికి పులాభిషేకం చేసేందుకు మామునూరు ఎయిర్పోర్ట్ దగ్గరికి రావడం జరిగింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ వర్ధనపేట నియోజకవర్గం చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా తమ సీఎం చొరవ వల్లనే వరంగల్ ఎయిర్పోర్ట్ కు మోక్షం లభించని చెప్పి వాళ్ళు కూడా పాలాభిషేకం చేయడానికి రెండు పార్టీలు ఒకే సమయంలో రావడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ రెండు పార్టీలు ఒకే సమయంలో కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల ఆడ కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు వచ్చి ఇమ్మీడియట్ గా రెండు పార్టీల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితిని చల్లార్చే ప్రయత్నం చేశారు. రెండు పార్టీలు బాగా దిగే ప్రయత్నం చేశారు. పోటాపోటీగా నినాదాలు కూడా చేయడం జరిగింది. తమ పార్టీ వల్లనే వచ్చింది బీజేపీ, ఆ పార్టీ వల్లనే వచ్చింది కాంగ్రెస్ పార్టీ. రెండు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. మామూలు ఏసీపీ తిరుపతి వచ్చి పరిస్థితిని అయితే చక్కదిద్దడం జరిగింది. అనిల్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.
సీఎం రేవంత్ రెడ్డిని ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు కలిశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని నివాసంలో రేవంత్తో ఎంపీలు ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. మామునూరు ఎయిర్పోర్ట్ కి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో సీఎంకు నేతలు అభినందనలు తెలియజేశారు. సీఎంను కలిసిన వారిలో వరంగల్ ఎంపీ కావ్య, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, నాగరాజు, డీసీసీ అధ్యక్షుడు భరత్ సింహారెడ్డి తదితరులు ఉన్నారు. చిత్తూరు జిల్లా జేడి నెల్లూరులో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. రైట్గా చిత్తూరు జిల్లా జేడి నెల్లూరులో సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేయబోతున్నారు సీఎం మరి కాసేపట్లో. అలాగే ఈ పెన్షన్లను నేరుగా లబ్దిదారుల ఇంటి వద్దకే అందించబోతున్నారు సీఎం చంద్రబాబు. 10 సూత్రాల అంశంపై కూడా ఏర్పాటు చేసిన స్టాళ్లు కూడా పరిశీలించబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు. రైట్గా చిత్తూరు జిల్లా జేడి నెల్లూరులో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కూడా చేయనున్నారు. అలాగే లబ్దిదారులకు నేరుగా ఇంటి వద్దనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పెన్షన్లను పంపిణీ చేయబోతున్నారు. అనంతరం 10 సూత్రాల అంశంపై వివిధ ప్రభుత్వ శాఖల ఏర్పాటు చేసే స్టాల్స్ ను సీఎం పరిశీలించనున్నారు. అనంతరం గ్రామస్తులతో ప్రజా వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు చంద్రబాబు. హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో అమానవీయ ఘటన వెలుగులు చూసింది. మన్సూరాబాద్ లో కన్న తల్లిని వృద్ధురాలు అని కూడా చూడకుండా నడి రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయాడు ఓ కొడుకు. నవమాసాల మోసి పెద్ద చేసిన తల్లిని రోడ్డు మీద వదిలివేయడంతో ఇది గమనించిన కాలనీ వాసులు అక్కున చేర్చుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. స్పందించిన పోలీసులు వృద్ధురాలిని అబ్దుల్లాపూర్ మేట్లోని ఆలేటి ఆశ్రమానికి తరలించారు.
హైదరాబాద్ వడస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. మన్సూరాబాద్ లో కన్న తల్లిని వృద్ధురాలి అని కూడా చూడకుండా నడి రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయాడు ఓ కొడుకు. నవమాసాలు మోసి పెద్ద చేసిన తల్లిని రోడ్డు మీద వదిలివేయడంతో ఇది గమనించిన కాలనీ వాసులు అక్కున చేర్చుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు వృద్ధురాలిని అబ్దుల్లాపూర్ మేట్లోని ఆలేటి ఆశ్రమానికి తరలించారు. రాత్రి ఏమో మనకి ఇటు అన్నది కదా, ఇప్పుడేమో ఇటు ఉందో అటు ఉందో. రాత్రి ఏమో మనకి ఇటు అన్నది కదా, ఇప్పుడేమో ఇటు ఉందో అటు ఉందో. కుకట్పల్లి జేఎన్టీయూ మెగా జాబ్ మేళాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇంటర్వ్యూ కోసం వచ్చిన నిరుద్యోగుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. మెగా జాబ్ మేళా అని తెలియడంతో నిరుద్యోగ యువత అక్కడికి భారీగా తరలివచ్చారు. ముందస్తు ఏర్పాట్లు చేయడంలో నిపుణులు సేవా ఇంటర్నేషనల్ జేఎన్టీయూ అధికారులు విఫలమయ్యారు. 5,000కు పైగా నిరుద్యోగ యువత మెగా జాబ్ మేళాకు హాజరయ్యారు. రైటికా కుకట్పల్లి జేఎన్టీయూ మెగా జాబ్ మేళాలో యువత మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక మరిన్ని డీటెయిల్స్ హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, దీపిక, జేఎన్టీలో ఏర్పాటు చేసిన జాబ్ మేళా గందరగోళ పరిస్థితి దారితీసిందని చెప్పాలి. ఎందుకంటే ఒక ప్లానింగ్ లేకుండా నిర్వాహకులు ఈ యొక్క జాబ్ మేళా ఏర్పాటు చేయడంతో అంటే చాలా మంది నిరుద్యోగులు ఈ జాబ్ మేళాలో పాల్గొనడానికి దాదాపు 5,000 మంది పైగానే ఈ జాబ్ మేళాకు హాజరయ్యారు. అక్కడ సరైనటువంటి ప్లానింగ్ లేకపోవడంతో ఆ లైన్లలో ఒక్కసారిగా అందరూ తాము ముందుకు వెళ్ళాలని తాము ముందు వెళ్ళినటువంటి తాపత్రయంలో అందరూ కూడా తోపులకు గురయ్యారు. కొంత తోసుకుంటూ మరి ముందుకెళ్లే ప్రయత్నం చేయడంతో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడ్డాయి. ఆ సమయంలో అక్కడ కనీసం పట్టించుకునే వాళ్ళు లేకుండా పోయారు. దీంతో ఆ తర్వాత అప్పుడు జేఎన్టీయూ సిబ్బంది అప్పుడు ఇన్వాల్వ్ అయ్యి అప్పుడు కొంత పరిస్థితులు మెరుగుపరిచే ప్రయత్నం చేశారు. అయితే నిపుణ అనేటువంటి ఒక ఏదైనా ఆర్గనైజేషన్ ఉందో ఆ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క జాబ్ మేళకు సంబంధించి కొన్ని రోజులుగా నోటిఫికేషన్ ఇచ్చారు. మొత్తం మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో మొత్తం నగరం నలుగురు నుంచే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత ఇక్కడ చేరుకున్నారు. చేరుకున్న క్రమంలోనే భారీ సంఖ్యలో వారు చేరుకోవడం, ఇక్కడ సరైన ప్రణాళిక లేకపోవడంతో ఈ తోపాటు జరిగినట్టు భావించారు. అయితే ప్రస్తుతం అయితే పరిస్థితి అదుపులోకి వచ్చింది. పోలీసులు కూడా అక్కడ చేరుకుని ఆ పరిస్థితి అదుపులో తీసుకొచ్చారు. మొత్తం మీద కొంత యువత అయితే కొంత ముందు ఈ నిర్వాహకులపై కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు మళ్ళీ సాఫీగానే జాబ్ మేళా కొనసాగుతుంది. రైట్ రమణ, థ్యాంక్ యూ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య శాంతి చర్చలు కాస్త రసభాసగా మారాయి.
దీంతో ఎలాంటి ఒప్పందం లేకుండానే జెలెన్స్కీ వైట్ హౌస్ ని వీడారు. అయితే మీడియా ఎదుటే వీరిద్దరి మధ్య వాడి వేడి చర్చ చోటు చేసుకోవడంతో ఉక్రెయిన్ రాయబారి ఒక్సానా మార్కరోవా ఆందోళనకు గురయ్యారు. ట్రంప్ జెలెన్స్కీ మధ్య సజావుగానే మొదలైన భేటీ కాసేపటికే వాగ్వాదానికి దారితీసింది. ఉక్రెయిన్ తీరు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయవచ్చని జెలెన్స్కీ వైపు వేలెత్తి చూపిస్తూ ట్రంప్ కోపంగా చెప్పారు. ట్రంప్ మాటలు జెలెన్స్కీ ప్రతిస్పందనతో అమెరికాలో ఉక్రెయిన్ రాయబారి అయినటువంటి ఒక్సానా గందరగోళానికి గురయ్యారు. అయ్యో ఇలా జరుగుతుందేంటి అన్నట్లుగా తలపట్టుకున్నారు. ఆమె హావభావాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. రష్యా చేస్తున్న యుద్ధానికి తెరదించడానికి శాంతి ఒప్పందం కుదర్చడం, దానికి బదులుగా ఉక్రెయిన్లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించాలని అమెరికా చేసిన ప్రతిపాదనపై చర్చించడానికి జెలెన్స్కీ శుక్రవారం వైట్ హౌస్ కి వచ్చారు. భవిష్యత్తులో తమపై రష్యా ఏదైనా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పించాలని జెలెన్స్కీ ట్రంప్పై ఒత్తిడి చేశారు. దీనిపై ట్రంప్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. అనంతరం దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు మాట్లాడుతూ ఇలాంటి ఘర్షణ ఇరు పక్షాలకు మంచిది కాదని అక్కడి నుంచి వెళ్లిపోయారు. Your country is in big trouble. I know. You're not winning. You're not winning this. You have a damn good chance of coming out okay because of us. Mr. President, we are staying in our country, staying strong from the very beginning of the war. We've been alone, and we are thankful. I said thanks you haven't in been this alone. cabinet, you and not been only alone. in this cabinet. We gave you, through this stupid president, $350 billion. You voted we gave for you your military president. equipment, You and you men are brave, president. but they had to use our military. What about if you didn't have our military equipment, you invited if me you to didn't have our military equipment, this war would have been over in 2 weeks. Your country is in big trouble. Can I Wait a answer? minute. No. Can You've I done a lot answer? of talking. Your country is in big trouble. I know. You're not winning. I know. You're not winning this. I. You have a damn good chance of coming out okay because of. రైట్ టీవీ ఇప్పటివరకు అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. HM టీవీ, వార్త ఆగదు, నిజం దాగదు.